ఏమొచ్చింది తెలంగాణలో లోక్సభలో సీట్లు ఎందుకు తగ్గినాయి అనేటువంటి అది కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక నోటీస్ వచ్చింది. నోటీస్ అనడానికి లేదేమో, ఒక కమిటీ వేసింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో మధ్యప్రదేశ్, శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ 1, 2, 3, 4, 5, 6 రాష్ట్రాలపైన ఈ ఢిల్లీ, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలకు అన్నిటి కలిపి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఏముందంటే మధ్యప్రదేశ్కు, ఛత్తీస్గఢ్కు, మధ్యప్రదేశ్లో 3తోటి, ఛత్తీస్గఢ్లో 2తోటి, ఒరిస్సాలో 2తోటి, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు 2, కర్ణాటకకు 3, తెలంగాణకు 3. పీజే కురియన్, శ్రీ రకీబుల్ హుస్సేన్, శ్రీ పర్గత్ సింగ్ ఈ 3తోటి తెలంగాణలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రకారము తెలంగాణలో లోక్సభ సీట్లు ఎందుకు తగ్గినాయి అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో 14 సీట్లు వస్తాయి, రెఫరెండము ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. రెఫరెండం అనేటువంటిది కూడా నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయి 14 సీట్లు వస్తాయి, కనీసం 12 దాటుతాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీకి చెప్పి అవి తగ్గిపోయినటువంటి సీట్లు. 2019తో పోలిస్తే అప్పుడు 3 వచ్చినాయి, ఇప్పుడు 8 వచ్చినాయి, 5 పెరిగినాయి. కాబట్టి సంతోషపడాలనా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలను మెప్పించలేకపోయాము, ఇంకో 4-5 స్థానాలు వచ్చి ఉంటే, తెలంగాణలో ఇంకో 4-5 స్థానాలు పెరిగి ఉంటే 14 అంటే ఇంకొక 6 స్థానాలు, అప్పుడు భారతీయ జనతా పార్టీకి 6 తగ్గిపోతుండే, 8 స్థానాల్లో బీజేపీకి 2 వచ్చి ఉంటే, కాంగ్రెస్కి ఇంకొక 6 స్థానాలు వస్తే కేంద్రంలో ఉండేటువంటి 240 స్థానాలు బీజేపీకి ఇంకొక 6 తగ్గుతుండేది, అప్పుడు 234 స్థానాలు అయ్యేది. సో అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి సంతృప్తికర స్థాయిలో సీట్లు రాలేదు. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. మరి ఢిల్లీలో నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఢిల్లీలో ఉండేది ఎవరు? ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఓటేసినటువంటి స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ మద్దతు ఇచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలేదు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంతంగా ఉన్నటువంటి ఓటు ఉన్నటువంటి స్థానాలను గెలవలేనటువంటి వాళ్ళు, వాళ్ళ సొంత స్థానాలను గెలవలేనటువంటి వాళ్ళు, అక్కడ ఆమ్ ఆద్మీ పోటీ చేసిందా, కాంగ్రెస్ పోటీ చేసిందా? నిజానికి అక్కడ ఆ స్థానం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వద్దు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నటువంటి లోక్సభ స్థానంలో, వాళ్ళు ఓటేసినటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. అంతకుముందు 2 సార్లు కూడా ఢిల్లీలో బీజేపీకి 7 వచ్చినాయి, కాంగ్రెస్కి ఏమీ రాలేదు. మరి అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఓటేసినటువంటి లోక్సభలో గెలవకపోవడంలో ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని సమీక్ష చేస్తారు, ఎవరిని తప్పుపడతారు? ఇక్కడ తెలంగాణలో లోక్సభ సీట్లు ఎందుకు తగ్గినాయి? ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు అంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏఐసిసి నియమించింది. పార్టీ బీజేపీ జాతీయ నాయకులు పీజే కురియన్, రబీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పార్టీ పనితీరు పేలవంగా ఉందని ఇటీవల జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో నిర్ధారణకు వచ్చారు. ఈ పేలవైన పనితీరు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఫల్యానికి గల కారణాలు ఆరా తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీలను నియమిస్తూ బుధవారం నాడు ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణకు సైతం త్రిసభ్య కమిటీని నియమించింది. వాస్తవానికి తెలంగాణలో 14 సీట్ల వరకు వస్తాయని ఏఐసిసి పెద్దలు అంచనా వేశారు. లోక్సభలో 8 దక్కించుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే బీఆర్ఎస్ వివిధ నియోజకవర్గాల్లో తన ఓటు బ్యాంకును భారీ ఎత్తున బీజేపీకి బదిలీ చేసిందని, అందుకే ఈ మేరకు ఫలితాలు వచ్చాయని అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం వివరణ ఇచ్చింది. అయితే పార్టీ సంప్రదాయం ప్రకారం నిజానిజాలు అయితే ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ వివిధ నియోజకవర్గాల్లో తన ఓటు బ్యాంకును భారీ ఎత్తున బీజేపీకి బదిలీ చేసిందని, అందుకే ఈ మేరకు ఫలితాలు వచ్చాయని అధిష్టానానికి. రాజకీయాల్లో ఇంత తప్పుడు ఆలోచన విధానం అంటే, 2014, 2019, 2018 కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చోట బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
అక్కడ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును బీఆర్ఎస్కు బదిలీ చేసినట్ట. విచిత్రమైనటువంటి ఆరోపణ. తన ఓటమికి సాకులు ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ అనుకోవచ్చు. లేకపోతే ఎట్లా ప్రజలను నమ్మించాలో తెలియనప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేయడం అనేటువంటి పొత్తులో ఉంటే వేరు విషయము. కేసీఆర్ బీజేపీని తిట్టిండు, కాంగ్రెస్ని తిట్టిండు, జనాలకు వేయండు, బీజేపీని తిట్టిండు, రాముని తిట్టిండు, కాషాయ జెండాని తిట్టిండు, అందరినీ తిట్టిండు. బీఆర్ఎస్ ఎట్లా బదిలీ చేస్తుంది బీజేపీకి అంటే కాంగ్రెస్ తన ఓటమికి సాకును వెతుకోవడంలో నమ్ముతారా నమ్మరా ఇట్లాంటి చీప్ ఆలోచనలు ఉంటాయా అనేటువంటి విషయంలో ఎందుకు ఆలోచించలేదు? బీఆర్ఎస్ ఎట్లా బదిలీ చేస్తుంది? మరి మీరు గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చినాయి కదా. 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ 64 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాల్లో పోయినసారి వచ్చినటువంటి మెజారిటీ రాలేదు. పోయినసారి 50-60 వేల మెజారిటీ వస్తే ఈసారి 5,000 మెజారిటీ రాలేదు. కొన్ని చోట్ల పోయినసారి అసెంబ్లీ ఓట్ల కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్కు అనేక చోట్ల వచ్చినాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బదిలీ చేసినట్ట. అది వాళ్ళు చెప్పినటువంటి సూత్రమే కదా. మీ సిద్ధాంతం ప్రకారం, మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సూత్రం ప్రకారము కాంగ్రెస్ 64 స్థానాల్లో అనేక చోట్ల కాంగ్రెస్ కంటే అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ తన ఓట్లను బదిలీ చేసినట్ట. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే 14 స్థానాలు మేము ఇస్తామని అధిష్టానానికి హామీ ఇచ్చారో అందులో 6 స్థానాలు కోల్పోవడంపై హైకమాండ్ సంజాయిషి అడిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన పాలనకి ఇది రెఫరెండం అన్నారు. రెఫరెండంలో సగం ఓడిపోయినట్టుగా మనం భావించవచ్చు, సగం మాత్రమే గెలిచినట్టుగా మనం చెప్పవచ్చు. దానికి తోడు ఓడిపోయినటువంటి కారణాల్లో ప్రజలను ఇంకా చేరుకోలేకపోయినాము. గతంలో వచ్చినటువంటి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కంటే బీఆర్ఎస్ను ఓడించడానికే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను చూశారనేటువంటిది మరొకసారి రుజువైంది. బీఆర్ఎస్ మీద కోపం ఉంది అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోయింది. బీఆర్ఎస్ మీద కోపంతోటే కదా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి స్థానాల్లో మీకు 50-60 ఇదే నల్గొండలో లేకపోతే అదే కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ మీకు ఓట్లను బదిలీ చేసినట్టేనా? మీరు చెప్పేటువంటి సూత్రం ప్రకారము బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బదిలీ పార్లమెంట్ ఎన్నికల్లో అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానాలను గెలిచి అధికారంలోకి వచ్చింది కాబట్టి అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లను బదలాయింపు చేసిందా? అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైందా మీ సూత్రం ప్రకారము? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓట్లేశారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా తన ఓట్లను కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేసిందా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్కు ఉంది. ఎందుకంటే వాళ్ళే ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసింది, పార్టీయే బదిలీ చేసిందని. అంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోతేనేమో వాళ్ళు బదిలీ చేసినట్టు, అవే బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి వస్తేనేమో మీరు విజయం సాధించినట్టు. ఇదెక్కడి నీతి, ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి ధర్మము, ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి సిద్ధాంతము, ఇదెక్కడి సూత్రము? ఎట్లా ఒకటవుతుంది? మీ లెక్క ప్రకారమే బీజేపీకి ఆ ఓట్లు వస్తే బీఆర్ఎస్ బదలాయింపు చేసినట్టయితే కాంగ్రెస్కు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బదలాయింపు చేసిందని ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశము. ఇది ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశము. అది ఒప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు సాకులను వెతికింది, ఈవీఎంల మీద పడడము, ఈవీఎంలు ఓడించాయని చెప్పడము. అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలు మంచిగా పనిచేసినట్ట, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఈవీఎంల తప్పు ఉన్నట్ట. అంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మనస్కరించదు కాబట్టి ఆ సాకుని ఈవీఎంల మీద నెట్టేసిరు. కానీ అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు పోయినసారి కంటే బీజేపీకి 30 స్థానాలు తక్కువ వస్తే ప్రజలు తిరస్కరించారు. మరి ఈవీఎంలు వాడుకున్నటువంటి వాళ్ళు, ఈవీఎంలతో గెలిచినటువంటి వాళ్ళు 240 బదులు 270 తీసుకునేటోళ్ళు కదా. వాళ్ళు ఇంకో 40 స్థానాలు తీసుకునే వాళ్ళు కదా. ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే ఓడిపోయిన వాటికి సాకులు వెతకడానికి ఇదొక
ప్రత్యేకంగా ఈవీఎంల మీద లేదంటే ఓట్ల బదలాయింపులో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ప్రజలు నమ్ముతారా లేరా అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని చెప్పినందుకు ప్రజలు నమ్మిరు. ఇప్పుడు కూడా అట్లనే నమ్ముతారనుకుంటే పొరపాటు. ప్రతి విషయాన్ని నమ్మరు. ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేశారు, పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. మరి 3 స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ 8 స్థానాలు ఎంపీ స్థానాలు వస్తే గతంలో 9 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్కు బదలాయిస్తే, పోయినసారి బీఆర్ఎస్ గెలిచినటువంటి చోట్ల ఈసారి కాంగ్రెస్ గెలిచింది కదా, వరంగల్ లాంటి స్థానంలో కానీ లేదంటే పెద్దపల్లి లాంటి స్థానంలో కానీ గెలిచినటువంటి స్థానాల్లో మీ ఖమ్మంలో కానీ మహబూబాద్లో కానీ అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్కి బదలాయించినట్ట. సో ఈ విషయాలు కూడా తన ఓటమిని అంగీకరించలేనటువంటి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఈవీఎంల మీద కానీ మిగిలినటువంటి విషయంలో కానీ చేయడం అనేటువంటిది కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ బలిసాకులు వెతికింది, బలిసాకు అంటాం కదా, బలిసాకులు వెతికింది అనడానికి అదొక మంచి ఉదాహరణ అని చెప్పడానికి ఇంకొకటి కాదు.